హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మీరు నా చేతిలో చూడొచ్చు ఒక సెంటర్ ఫ్రెష్ అయితే ఉంది. మీలో ప్రతి ఒక్కరు ఈ సెంటర్ ఫ్రెష్ని అయితే తినుంటారు రిఫ్రెష్మెంట్ లాగా. సో ఈ ఒక సెంటర్ ఫ్రెష్ని కనుక మనం నమిలి ఒక బెలూన్ కనుక తయారు చేసినట్లయితే అది వచ్చేసి ఇంత పెద్ద సైజులో అయితే గైస్ రావడం జరుగుతుంది. ఒక సెంటర్ ఫ్రెష్తోనే ఇంత పెద్ద బెలూన్ వచ్చినట్లయితే అదే మనం 250 సెంటర్ ఫ్రెష్తో ఒక బెలూన్ని తయారు చేసినట్లయితే ఇంకేదో పెద్ద సైజులో వస్తుంది. 250 సెంటర్ ఫ్రెష్లే కాదు, 500 సెంటర్ ఫ్రెష్లతో తయారు చేసినట్లయితే 500 కూడా కాదు, 750 సెంటర్ ఫ్రెష్తో మనం తయారు చేసినట్లయితే సో ఈ వీడియోలో ఈ 750 సెంటర్ ఫ్రెష్లతో మనం బిగ్గెస్ట్ సెంటర్ ఫ్రెష్ బెలూన్ అయితే తయారు చేయబోతున్నాం. నో 750 కాదు, ఆల్వేజ్ ఐ ప్రిఫర్ రౌండ్ ఫిగర్. టోటల్ గైస్ మనమైతే 1000 సెంటర్ ఫ్రెష్లతో ఒక బిగ్గెస్ట్ సెంటర్ ఫ్రెష్ బెలూన్ అయితే తయారు చేయబోతున్నాం. అండ్ చూద్దాం అది వచ్చేసి లిటరల్లీ ఎంత పెద్దగా తయారవుతుందని చెప్పేసి. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఈ టేబుల్ పైన ఉన్న ఈ 1000 సెంటర్ ఫ్రెష్లని యూజ్ చేసి బిగ్గెస్ట్ బబుల్ని అయితే తయారు చేయబోతున్నాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఇటువంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫటాఫట్ ఈ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, మార్నింగ్ లేచినప్పటి నుంచి అవుట్డోర్లో ఏ యాక్టివిటీ చేద్దామన్నా సరే ఇయో అల్లం ఎల్లిగడ్డ పాత ఇనుప సామాన్లు ఉంటా అవే బండ్లు అయితే వస్తుంటాయి అన్నమాట. సో మార్నింగ్ అలారం కాదు, ఇదే మా అలారం. ఈ ప్రాబ్లంతో మీరు ఎంతమంది బాధపడుతారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ బాక్సులు అన్నీ సీల్డ్గా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సీల్ని అయితే ఓపెన్ చేయలేదు, ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడవచ్చు, మీ ముందే సీల్ని అయితే ఓపెన్ చేశాను. సో ఇదే విధంగా గైస్ మనం దీంట్లో ఉన్న చాక్లెట్ని కూడా ఓపెన్ చేసి దీని లోపల ఉన్న సెంటర్ ఫ్రెష్ని అయితే బయటకు తీయాల్సి ఉంటుంది. సో ఒకటో రెండో అయితే గైస్ నేనైతే తీసేవాడిని, బట్ దీంట్లో మీరు చూడవచ్చు లిటరల్లీ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో, 1000 చాక్లెట్స్ కదా. సో మా టీం వాళ్ళు అయితే మాకు హెల్ప్ చేయబోతున్నారు. ఫటాఫట్ ఆ జాओ. మనం 1000 సెంటర్ ఫ్రెష్ చాక్లెట్లని ఓపెన్ చేసిన తర్వాత లిటరల్లీ ర్యాపర్స్ చూడొచ్చు ఎన్ని కలెక్ట్ అయిపోయాయో. అండ్ చాక్లెట్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, మీలో చాలా మంది అయితే చూసుండరు. 1000 సెంటర్ ఫ్రెష్ చాక్లెట్ని ఓపెన్ చేసినట్లయితే ఇన్ని అయితే అవుతాయి అనమాట. అండ్ డబ్బాలు కూడా ఈ విధంగా ఖాళీ అయితే అయిపోయాయి. చలో టేక్ దెమ్ అవే. సో ఈ 1000 చాక్లెట్ని యూజ్ చేసి బిగ్గెస్ట్ బబుల్ని తయారు చేయాలంటే వీటన్నిటిని నమలాల్సి ఉంటుంది. సో అంత టైం అయితే లేదు. సో లిటరల్ ఇక్కడ 1000 ఉన్నాయి కాబట్టి చాలా ఎనర్జీ కూడా వేస్ట్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే వీటిని హాట్ వాటర్లో వేసేద్దాం. హాట్ వాటర్లో వేయగానే సింపుల్గా అవన్నీ వచ్చేసి ఒక క్లే లాగా అయితే ఫామ్ కావడం జరుగుతుంది అనమాట. దాన్ని యూజ్ చేసి బిగ్గెస్ట్ బబుల్ అయితే తయారు చేద్దాం. ఫుల్ గరం వాటర్ అయితే తీసుకొచ్చాను గైస్, మీరు చూడవచ్చు. సెంటర్ ఫ్రెష్ అన్నిటిని గరం వాటర్లో అయితే గైస్ వేస్తున్నాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, మొత్తం సెంటర్ ఫ్రెష్లు అన్నీ ఈ విధంగా అయితే అయిపోయాయన్నమాట. సో ఇప్పుడు మేము వీటన్నిటిని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఈ గరం వాటర్ని యూస్ చేసి ఈ విధంగా అయితే అనాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది మొత్తం ఒక పిండి ముద్దలాగా అయితే తయారవుతుంది అన్నమాట బేసికల్లీ. సో అలా అయ్యేంత వరకు వీటిని అయితే కదుపుతూనే ఉండాలి. గైస్ మీరు చూడొచ్చు, సెంటర్ ఫ్రెష్లో ఎటువంటి కలర్ లేకపోవడం వల్ల వాటర్ ఇంకా వైట్ కలర్లోనే ఉన్నాయి. పిండి రుబ్బుతున్నట్టు అనిపిస్తుంది. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా అయితే తయారైపోయింది అనమాట సెంటర్ ఫ్రెష్ లాన్ని. గైస్ అర్ధ గంట కష్టపడిన తర్వాత మన 1000 సెంటర్ ఫ్రెష్ చాక్లెట్లు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా అయితే కావడం జరిగింది, మీరు చూడవచ్చు. సో ఇప్పుడు వీటితోనే మనమైతే బిగ్గెస్ట్ బబుల్ని తయారు చేయబోతున్నాం. తయారు చేసే ప్రాసెస్ కూడా గైస్ చాలా సింపుల్. దీన్ని మొత్తం ఒక అప్పలాగా చేసిన తర్వాత దీని పైన అయితే పెట్టబోతున్నాం. దీనిపైన పెట్టిన తర్వాత మనం ఊదుతాం కదా, ఉఫ్ అని చెప్పేసి అప్పుడే బెలూన్ వస్తుంది. సో ఊదడం కోసం ఇక్కడ ఈ పవర్ఫుల్ బ్లోవర్ని అయితే వాడబోతున్నాం. సో ఈ బ్లోవర్ నుండి డైరెక్ట్గా మన బకెట్లోకి అయితే ఎయిర్ వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మనం పైన ఈ విధంగా ఈ ముద్దను ప్లేస్ చేస్తాం కాబట్టి
ఈ విధంగా బబుల్ అనేది బయటకైతే రావడం జరుగుతుంది అనమాట. సో వస్తుందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చూద్దాం ఏమవుతుందో. సో ఫటాఫట్ ఇప్పుడే దీన్ని ఒక అప్పలాగా చేసి దీనిపైన ఈ విధంగా ఫిక్స్ అయితే చేద్దాం. ఓ ఇక్కడ హోల్ అయితే కావడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి దీన్ని మిక్స్ చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. చూసారు కదా కొద్దిగా బబుల్ అయితే వచ్చి వెళ్ళడం జరిగింది. గైస్ దీన్ని లిటరల్లీ ఒక్క దగ్గరికి ఒక ముద్దలాగా చేయడానికి మొత్తం కష్టపడ్డాను, మొత్తం ఇవన్నీ జబ్బలన్నీ గుంజుతానే. సో మన మత్తిని వచ్చేసి సెకండ్ ఐటమ్ కోసం ట్రై చేస్తుండు. ఈ బండను వల్ల కొట్టేస్తున్నాడు. ఓ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఒకసారి ఒక హోల్ అయితే కావడం జరిగింది. రౌండ్ 3. గాయస్ ఇప్పుడు వచ్చేసి ఇది ఫైనల్లీ ప్రాపర్గా అయితే తయారైపోయింది. సో ఈసారి చూద్దాం ఎంత పెద్ద బబుల్ వస్తుందో. గాయస్ ఫైనల్లీ మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి ఎంత పెద్ద అయితే వచ్చేళ్ళిందో, సూపర్గా రావడం జరిగింది. ఫస్ట్ మేము 2 ట్రయల్స్ చేసాం కదా, వాటికంటే కూడా థర్డ్ టైం చాలా సూపర్గా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొకసారి దీన్ని మిక్స్ చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ ప్లేస్ చేసి చూద్దాం ఇంకా ఎంత పెద్ద సైజులో వస్తుందో. నెక్స్ట్ లెవెల్లో వచ్చింది థర్డ్ టైంది. గైస్ ఈసారి బకెట్కి ట్రై చేయకుండా డైరెక్ట్గా బ్లోవర్కే పెట్టేసాం. సో చూద్దాం ఈసారి వచ్చేసి పెద్దగా వస్తుందా లే అని చెప్పేసి. సో లాస్ట్ రౌండ్. సో ఫైనల్లీ గైస్ 1000 సెంటర్ ఫ్రెష్ చాక్లెట్తో కనుక మనం బిగ్గెస్ట్ బబుల్ని తయారు చేయాలంటే చూసారు కదా, స్టార్టింగ్ థర్డ్ టైం ఏదైతే వచ్చిందో గైస్ అంత పెద్దగా అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ బ్లోవర్కి కూడా మీరు చూడొచ్చు, లిటరల్లీ దీనికైతే ఈ విధంగా అంటడం జరిగింది, అతుక్కుంది మొత్తం. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూసి మీకు ఎంత మజా వచ్చిందో మాకు తెలియదు, కానీ లిటరల్లీ దీన్ని తయారు చేయడంలో అయితే విల్ లిటరల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. 2K లైక్స్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే త్వరలోనే 2000 చాక్లెట్స్తో అయితే తయారయ్యే ట్రై చేద్దాం. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.